నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఒక కన్నడ సినిమా ఓటీటీలో కేక పుట్టిస్తుంది. ఈ స్టోరీ ఒక అమ్మాయి రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా టాగోర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 13 అవార్డులు గెలుచుకుంది. ఉత్తర కర్ణాటకలో జరిగే ఈ స్టోరీ చూపు తిప్పుకోకుండా చేస్తుంది. దీని పేరేమిటి, కథ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉత్తర కర్ణాటకలో ఒక చిన్న గ్రామంలో రుద్రి అనే ఒక అనాథ యువతి తన అమ్మమ్మతో కలిసి జీవిస్తుంటుంది. ఆమె ఒక టీ షాప్ లో పనిచేస్తూ గ్రామస్తులతో స్నేహపూర్వకంగా ఉంటూ పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా ఉంటుంది. ఆమె జీవితం ఒక రాత్రి చిన్న భిన్నమవుతుంది. నలుగురు దుర్మార్గులు ఆమెపై దారుణంగా అఘాయిత్యం చేస్తారు. ఈ దుర్ఘటన రుద్రిని శారీరకంగా మానసికంగా కుంగదీస్తుంది. ఆమెలో ఒక మానని గాయాన్ని మిగిలిస్తుంది. ఆ తర్వాత సమాజం నుండి ఇబ్బందులు ఎదుర్కొన్న రుద్రి తనపై అన్యాయం చేసిన వారిని శిక్షించాలనే నిశ్చయంతో ఒక ప్రతీకార పథకాన్ని రూపొందిస్తుంది. ఇక రుద్రి ప్రతీకార యాత్ర మొదలవుతుంది. ఆమె తనపై దాడి చేసిన వారిని ఒక్కొక్కరిని గుర్తిస్తూ చంపుతుంటుంది. ఒక స్థానిక పోలీస్ అధికారి ఈ హత్యలను దర్యాప్తు చేస్తూ రుద్రి గాజుల ఆధారంగా ఆమెను గుర్తిస్తాడు. అయితే రుద్రి గతం ఆమె పడ్డ నరకం గురించి తెలుసుకున్న తర్వాత అతను ఆమెను అరెస్టు చేయకూడదని నిశ్చయించుకుంటాడు. ఆమె పోరాటాన్ని ఒక నైతిక విజయంగా భావిస్తాడు. క్లైమాక్స్ ఒక ఎమోషనల్ ట్విస్ట్తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి, రుద్రి ఆ దుర్మార్గులపై ప్రతీకారం ఎలా తీర్చుకుంటుంది అనే విషయాలను ఈ కన్నడ క్రైమ్ సినిమాను చూసి తెలుసుకోండి. రుద్రి అనేది ఉత్తర కర్ణాటక గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఒక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రం 2023 నవంబర్ 10న సమ్మా ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై IMDbలో 5.1/10 రేటింగ్ సాధించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది.